రాధిక, ఏంటమ్మా చూస్తున్నావు? ఎవరెత్తయ్య ఆ పిల్లలు? మన పక్కింటి పిల్లలమ్మా. అప్పుడప్పుడు వచ్చి ఇలా ఆడుకుంటూ ఉంటారు. ఎంత ముద్దుగా ఉన్నారు. కల్మషం లేని మనసులు, మోసం తెలియని మనసులు. అందుకే పసివాళ్లు ముచ్చటగా ఉంటారు. బాల్ కావాలా? బాల్ ఇవ్వండి ఆంటీ. నువ్వేనా బాల్ విసిరింది? మీరు కూడా రండి ఆంటీ, ఆడుకుందాం. నేను నీ టీంలో ఉండనా? నీతో ఆడినా? సరే, ఓకే, రండి ఆంటీ, ఆడుకుందాం. వెళ్ళా అత్తయ్య. నువ్వేంటి చిన్న పిల్లలతో? నేను కూడా చిన్న పిల్లనే కదా. ఏమత్తయ్య, నేను చిన్నపిల్లని కాదా? అవునవును, నువ్వు వయసు పెరిగిన చిన్న పిల్లవి. దా మనం ఆడుకుందాం. రా. అయ్యో, దెబ్బ తగిలిందా? ఎక్కడ ఎక్కడ దెబ్బ తగిలింది చూపించు. అయ్యో, ఇక్కడ. అయ్యో, పెద్ద దెబ్బ తగిలింది. ఇంకా కూడా తగిలింది. ఎక్కడ దెబ్బ తగిలింది? బాగా నొప్పి వస్తుంది. అయ్యో, ఇక్కడ రక్తం కారుతుంది. ఇంకెక్కడన్నా దెబ్బలు తగిలాయా? ఇదిగో ఇక్కడ కూడా. ఎక్కడ? అయ్యో, ఇంకెక్కడన్నా తగిలిందా నాన్న? ఇదిగో చేతి మీద. ఇక్కడేనా? అందుకే ఏడ్చావా నువ్వు? అవును, అందుకే ఏడ్చాను. అమర్, దెబ్బలు తగిలాయా నాన్న? ఏం కాలేదండి, జస్ట్ ఆడుకుంటూ కింద పడిపోయాడు. సరే వెళ్దాం పదా, ఈ రోజుకి ఆడింది చాలే. అమ్మా రాధిక, ఇంక లోపలికి రండమ్మా. అలాగే అత్తయ్య. అక్క రా వెళ్దాం. నువ్వు వెళ్ళు.
ఇప్పటిదాకా బానే ఉందిగా, సడన్ గా అంత డల్ అయ్యిందేంటి? అమర్, ఒక ఫ్రెండ్ లాగైనా నీతో మాట్లాడాలని ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. గొప్ప మనసుతో నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకున్నావు, కానీ నీకు నేను చేసిన ద్రోహానికి ఎలా క్షమాపణలు చెప్పాలో నాకు తెలియడం లేదు. ఎలాగైనా సరే నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి. మన ప్రేమను మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించమని నీకు చెప్పాలా అమర్? ఎరా కొత్త పెళ్లి కొడక, ఆఫీస్లో ఈ టైం వరకు వర్క్ చేస్తున్నావు, త్వరగా ఇంటికి వెళ్ళు. ఆఫీస్లో ఇంత పని పెట్టుకొని ఇంటికెళ్ళి ఏం చేయమంటావన్నా? ఓరి పిచ్చోడా, ఏం చేయాలని అడుగుతున్నావా? పెళ్ళైన కొత్తలో భర్త ఆఫీస్ నుంచి ఇంటికి తొందరగా వస్తే బాగుంటుందని భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు ఆఫీస్ టైం కన్నా ముందే ఇంటికి చేరుకుంటే భర్త తన కోసమే ఇంటికి వచ్చాడని భార్య తెగ సంబరపడిపోతుంది. సీనియర్ని చెప్తున్నాను వినరా? ఇంకా భర్త ఇంటికి వెళుతూ భార్య కోసం తలలో పెట్టుకోవడానికి కాసిన్ని మల్లెపూలు తీసుకెళ్తే ఆ ప్రేమకు కరిగిపోయి నిన్ను జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందిరా. వారానికి ఒకసారి సరదాగా బయటికి తీసుకువెళ్ళి నెలకో చీర కొని పెట్టు. పుట్టినరోజుకో పండక్కో గిఫ్ట్ ఇస్తే భర్తే దేవుడు అంటారు. మనం చూపించే ఆ చిన్న ప్రేమకే వాళ్ళ మనసుల్లో మన మీద అంతులేని ప్రేమ, సంతోషాన్ని నింపుతుంది. జీవితాంతం రాధికకి చిన్న బాధ కూడా కలగకుండా బాగా చూసుకోవాలి. తనకిష్టమైనవన్నీ అడగకుండానే ఇవ్వాలి. కిరణ్ చెప్పినట్టు ఇవాళ మల్లెపూలు తీసుకెళ్ళి రాధికను సర్ప్రైజ్ చేస్తాను. ఇంటి అవసరాలైతే పనివాళ్ళు, ఆఫీస్ పనులైతే మేనేజర్ చేయడం తప్ప సొంతంగా ఏది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకునే అవసరం లేకుండా పెరిగాను. పూలు కొనాలంటే ఏ షాపింగ్ మాల్కి వెళ్ళాలో ఏంటో. భార్యని సంతోషపెట్టే ప్రేమ ఖరీదైన షాపింగ్ మాల్స్లో కాకుండా అందరికీ అందుబాటులో ఇలా దొరుకుతుందన్నమాట. బాబు, పూలు కావాలా? అవునండి. ఇవేం పూలు? చామంతులు. చామంతి పూలు. అవి విరజాజులు బాబు. ఓ అవునా. ఇవి ఇవి గులాబీలు.
ఎన్ని కావాలి బాబు? కాసిని. కాసిన్ని అంటే పాలని లీటర్లలో కొలుస్తారు కాబట్టి పూలు కూడా అంతే అనుకుంటా. 2 లీటర్లు ఇవ్వండి. ఇవి పాలు కావు బాబు, పువ్వులు. మరి వీటిని ఎలా తీసుకోవాలి? ఎప్పుడు కొనలేదా బాబు? ఇవి మూరల ప్రకారం ఇస్తారు. అయితే 4-5 మూరలు ఇవ్వండి. కొన్ని పూలు తీసుకెళ్తేనే అంత ప్రేమ చూపిస్తే ఎక్కువ పూలు తీసుకెళ్తే రాధిక ఇంకెంత ప్రేమ చూపిస్తుందో. ఆగమ్మా, ఈ బుట్టంతా ఇచ్చేయండి. ఇంట్లో ఏమైనా ఫంక్షనా బాబు? అదేం లేదే. కొత్తగా పెళ్ళయిందా? అవును. మీరెందుకు నవ్వుతున్నారు? ఏం లేదులే బాబు. ఎంతైంది? 400. ఓకే. బాబు, పూలు మాత్రమే తీసుకెళ్ళు, బొట్ట వదిలే. ఒక నిమిషం అమ్మా. ఇందులో పెట్టు. దీంట్లోనా? వేసేయండి అమ్మా. సరేలే బాబు. మొత్తం వేసేయండి. థ్యాంక్ యూ. అలాగే బాబు. వచ్చేసారా? కనీసం పిలవనైనా పిలవలేదే. మంచినీళ్ళు తీసుకొస్తానుండండి. ఏం చెప్పను సుజాత, ఆ కూతురు పెళ్ళే నారాయణ చావుకి కారణమైంది. అంటే నారాయణ కూతురు పెళ్లికి ముందే ఎవరినో ప్రేమించిందంట. ప్రేమించిన విషయం తండ్రికి కూడా చెప్పిందంట. కాని ఏదో మంచి సంబంధం వచ్చిందని కూతురు నోరు నొక్కేసి పెళ్లి చేసేశాడు. తీరా కాపురానికి వెళ్ళాక భర్తకి అత్తగారికి ఆ ప్రేమ గురించి తెలిసి ఆ అమ్మాయిని రాచి రంపాన పెట్టడం మొదలుపెట్టారు. అది తెలిసి పాపం నారాయణకి గుండెపోటు వచ్చింది. తల్లిదండ్రులు పిల్లల్ని కనగలరే గాని వాళ్ళ తలరాతల్ని కనలేరు కదా. పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉండడం కన్నవాళ్ళకి ఒక వరం. అంతెందుకు, నా స్నేహితులు తెలిసిన వాళ్ళు నీ కూతుర్లిద్దరూ కడిగిన ముత్యాలయ్య కృష్ణమూర్తి అని అంటుంటే నాకెంత గర్వంగా ఉంటుందో. పెద్దమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేసావయ్యా అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.
మొన్నేమో మీ అన్నయ్య సత్యం, ఇప్పుడేమో నారాయణ. ఇవన్నీ చూస్తుంటే పిల్లల విషయంలో నేను చాలా అదృష్టవంతుడు అనిపిస్తోంది. సుజాత, ఏంటి నీలో ఏదో కంగారు కనపడుతోంది? అది ఓ, నా ఆరోగ్యం గురించా? ఏం కంగారు పడకు. ఇంకొన్నాళ్ళ దేవుడు నా ఆయుష్ పెంచుతాడనే అనిపిస్తోంది. రాధికని చూసి 2 రోజులైంది. వీలు చూసుకొని వెళ్ళి చూసొద్దాం. అలాగేనండి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. టీ పెట్టివు. సరేనండి. భగవంతుడా, ఏంటి అగ్ని పరీక్ష? నా భర్త ఆరోగ్యం చూస్తేనేమో అంతంత మాత్రంగానే ఉంది. రాధికేమో తండ్రి కోసం తన ప్రేమను త్యాగం చేసి మరొకరిని పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమ ఎప్పటికీ ఏ సమస్యలు తెచ్చిపెట్టకుండా, నా కూతురు ఎటువంటి ఇబ్బందులు పాలు కాకుండా కాపాడు తండ్రి. దేవుడా, నేను లోపలికి వెళ్ళగానే ఎదురుగా రాధిక కనిపించాలి. నేను తన కోసం కొన్న పూలు చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ప్లీజ్ హెల్ప్ మీ. హలో రాధిక గారు. వాటర్ తెస్తాను. బావా, ఆఫీస్ నుండి ఇప్పుడే వచ్చావా? అవును. బ్యాగ్ ఇలా ఇవ్వు బావా, లోపల పెడతాను. వద్దు, ఇట్స్ ఓకే, నేను పట్టుకుంటాను. తీసుకోండి. రాధిక గారు, ఈ బ్యాగ్ లోపల పెట్టండి. ఇందులో ఉన్న ఫైల్స్ మీ తల్లో పెట్టుకోండి. ఏంటి? అది ర్యాక్లో డ్రాలో పెట్టండి. కైలాష్ ఇప్పుడే వచ్చాడు. ఒకసారి ఫైల్ చెక్ చేసి మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. నానా కైలాష్, అమ్మా, జీకే కంపెనీ ఫైల్స్ చెక్ చేసావా? చెక్ చేశానమ్మా. అమ్మ రాధిక, ఆ బ్యాగ్ ఇలా ఇవ్వమ్మా. గుడ్ ఈవినింగ్ జహాపనా. గుడ్ ఈవినింగ్. ఆఫీస్లో అంతా మా అక్క ఆలోచనలతో టైం అంతా గడిచిపోయిందనుకుంటా. నానా, నువ్వు వాటర్ తాగు, నేను ఫైల్ చూస్తాను. ఇటివమ్మా. ఏమైంది నానా? పొల మారిందమ్మా. జాగ్రత్త నానా.